Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss fixed beam subjected to couple applied eccentrically on the beam. This is my fixed beam and couple is acting in clockwise direction. For this type of beam, now I will calculate the fixed end moments derivation for at A point and B point. First of all, you should know what is the term couple, right? What is the meaning of couple, ma? A couple is nothing but couple is defined as two parallel forces. That means the couple is nothing but two parallel forces with same magnitude. I will write here one second. It is defined as two parallel forces with same magnitude but opposite in direction, separated by a perpendicular distance. ఓకే సి హియర్ అంటే కపుల్ అంటే ఏంటంటే టూ ప్యారలల్ ఫోర్సెస్ అంటే జనరల్గా ఒక టూ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి అనమాట విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. దీస్ ఫోర్సెస్ కనుక సేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది ఫోర్స్ F1 అనుకుని F2 అనుకున్నాం అనుకోండి, బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ అప్వర్డ్ యాక్ట్ అయింది అనుకోండి, ద ఫోర్స్ విల్ యాక్ట్ as డౌన్వర్డ్. అదే ఫోర్స్ విల్ యాక్ట్ as డౌన్వర్డ్ అయితే అప్వర్డ్. ఓకేనా? అంటే డౌన్వర్డ్ ఫోర్స్ అప్వర్డ్ ఫోర్స్ ఇలా తీసుకోండి మా. ఈజ్ నథింగ్ బట్ టూ ప్యారలల్ ఫోర్సెస్, ఈ రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్, బట్ దీస్ టూ ఫోర్సెస్ విల్ నాట్ కోయిన్సైడ్ అనమాట. వై? బికాస్ ప్యారలల్ ఫోర్సెస్ అన్నాము, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాము, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాము. దీని యొక్క డిస్టెన్స్ ఈ రెండింటి యొక్క కోయిన్సైడ్ అవ్వవు కాబట్టి ఇట్ ఈస్ సెపరేట్ బై సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఐదర్ డి అనవచ్చు, మామూలుగా ఏదో డెల్టా అయినా అవ్వచ్చు అనమాట. సో జనరల్గా దిస్ ఈజ్ మై డయాగ్రామ్. సో ఇక్కడ ఏమన్నారు, ఫిక్స్డ్ బీమ్ కపుల్ ఈజ్ యాక్టింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈ కపుల్ నేను ఇలా ఈ డెఫినేషన్ పరంగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఇట్స్ నథింగ్ బట్ టూ ప్యారలల్ ఫోర్సెస్ కదమ్మా. టూ ప్యారలల్ ఫోర్సెస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. అంటే ఆపోజిట్ అంటే ఏంటది? ఇదే కదా, డౌన్వర్డ్ అప్వర్డ్, ఈ రెండు ఆపోజిట్, సెపరేటెడ్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీని యొక్క డిస్టెన్స్ అంటే ఈ డౌన్వర్డ్ ఫోర్స్ నుంచి అప్వర్డ్ ఫోర్స్ యొక్క డిస్టెన్స్ నేను డెల్టా ఏ అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇలా ఎందుకు కన్వర్ట్ చేసుకున్నానంటే దీని యొక్క కపుల్ని ఇలా పాయింట్ లోడ్స్గా కన్వర్ట్ చేసుకొని చేస్తాను. ఇప్పుడు సి హియర్ జనరల్గా మనకి విత్ ఎసెంట్రిక్ పాయింట్ లోడ్కి మనకు ఫార్ములా తెలుసు కదా, ఏంటది? moment at A formula WAB²/L², moment at B formula WA²B/L², రైట్? సో ఆ ఫార్ములా యూజ్ చేసుకొని నేను కపుల్కి ఒక డెరివేషన్ని సాల్వ్ చేస్తాను. ఇప్పుడు సి హియర్ నేను ఇక్కడ ఈ డయాగ్రమాటిక్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సి హియర్ ఫిగర్ షోస్ a fixed beam AB of span L subjected to concentrated couple M applied at C at a distance A from end A. Let the couple M consists of two equal and
ఆపోజిట్ లోడ్స్ W at a smaller distance delta A. ఓకే, ఇక్కడ చూడండి మా, దిస్ ఈజ్ మై డయాగ్రామ్. నేను ఇది ఏంటంటే దిస్ ఈజ్ మై డయాగ్రామ్ కదా, ఏంటంటే ఇది ఒక ఫిక్స్డ్ వే అనమాట. దాంట్లో కాన్స్టెంట్ కపుల్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, సి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, అదే రాశాను. అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ డిస్టెన్స్ ఏ. ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ ఎండ్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ నుంచి అట్ సి పాయింట్ వరకు అది డిస్టెన్స్ ఏతో యాక్ట్ అవుతుంది. సో నేనేం చేశాను, ఈ డయాగ్రామ్ని ఈ కపుల్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. లెట్ ద కపుల్ అనేది 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్గా నేను ఇలా డివైడ్ చేస్తున్నాను అనమాట, అది డిస్టెన్స్ డెల్టా ఏగా. ఇక్కడ మీరు ఏం చూడాలనంటే, సీ హియర్, దిస్ ఈజ్ మై కపుల్ కదా. సో 2 లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి. ఇది దీన్ని W అనుకోండి, దీన్ని ఫస్ట్ లోడ్ అనుకోండి, సెకండ్ లోడ్ అనుకోండి. ఓకేనా. సో నేను ఈ లోడ్ వరకే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనుకోండి అమ్మా. సీ హియర్, ఎలా చూపించాలి మీకు, సీ హియర్. ఇప్పుడు ఇక్కడ వరకే నాకు లోడ్ అనమాట. ఇక్కడ అంటే ఫస్ట్ నేను ఈ లోడ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఈ లోడ్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ. అంటే మిగతా రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఎల్ మైనస్ ఏ. ఇప్పుడు నేను డౌన్వర్డ్ లోడ్ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ వరకు, అంటే ఈ పాయింట్ నుంచి ఇది ఇలా చూసుకోవాలన్నమాట అమ్మా. ఇది ఇప్పుడు దీనికైతే ఇది ఓకేనా. సో డౌన్వర్డ్ ఫోర్స్కి ఏమి డిస్టెన్స్, డౌన్వర్డ్ ఫోర్స్ వరకు డెల్టా ఏ, రిమైనింగ్ వచ్చేసరికి ఎల్ మైనస్ ఏ. అప్వర్డ్ ఫోర్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ డెల్టా ఏ పర్పెండ్ డిస్టెన్స్ యాడ్ చేశాను కదా, దాన్ని ఏ ప్లస్ డెల్టా ఏ చేసుకుంటున్నాను. ఆ రిమైనింగ్ డిస్టెన్స్ ఏంటది, ఇది మొత్తం ఓవరాల్ ఎల్ మైనస్ ఏ కదా, అందుకని ఎల్ మైనస్ ఏ మైనస్ డెల్టా ఏ రాస్తున్నాను. ఓకేనా. దిస్ ఈజ్ మై డయాగ్రామ్. నవ్ ఐ విల్ క్యాలిక్యులేట్. సి హియర్, మామూలుగా మనకేం తెలుసు, మొమెంట్ అట్ ఏ ఫార్ములా ఏంటది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏం మీరు చూసుకోవాలనంటే, మనకి మొమెంట్ అట్ ఏ ఫార్ములా ఏంటమ్మా, డౌన్వర్డ్ కాబట్టి నేను నెగిటివ్గా తీసుకుంటున్నాను, అప్వర్డ్ పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఓకేనా. సో డౌన్వర్డ్ అంటే ఏంటది, నేను ఇక్కడ మొమెంట్ అట్ ఏ మాత్రమే, మొమెంట్ అట్ ఏ ఫార్ములా ఏంటి, WAB²/L², రైట్. సో డౌన్వర్డ్ కాబట్టి WAB²/L² రాస్తున్నాను, ప్లస్ WAB²/L² రాస్తున్నాను. నేను ఇది డిరైవ్ చేస్తున్నాను. ఎలా అంటే కపుల్ని నేను 2 ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్గా అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాను. సో మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -W, డిస్టెన్స్ ఏ ఎంత, ఆ లోడ్ వరకు ఏ కదా, ఏ. బి ఏమవుతుంది, L-A² ప్లస్ దీని యొక్క డిస్టెన్స్ ఏ డిస్టెన్స్. ఇప్పుడు ఇదేమో డౌన్వర్డ్ ఫోర్స్కి, ఇదేమో అప్వర్డ్ ఫోర్స్కి ఫార్ములా. ఓకేనా. మొమెంట్ అట్ ఏనే కాబట్టి. సో ఇప్పుడు అప్వర్డ్ ఫోర్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ ప్లస్ డెల్టా ఏ, బి ఏమవుతుంది, ఎల్ మైనస్ ఏ మైనస్ డెల్టా ఏ డివైడెడ్ బై L². ఓకేనా. నౌ ఐ విల్ సాల్వ్ హియర్. సి, సో moment at A is equal to -WA into L-A² plus ఏ అయిపోయింది, B² కదా, ఇక్కడ ఇది B కదమ్మా, ఇది హోల్². దీన్ని నేను ఈ టర్మ్ నేను L-A నేమో ఒక టర్మ్గా తీసుకుంటున్నాను. సేమ్ అదే అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫార్ములా A-B² ఫార్ములాగా ఉందిగా. అప్పుడు నేను నెక్స్ట్ ఈక్వేషన్లో ఈ A-B² A² + B² - 2AB రాసుకుంటాను. ఓకేనా. సో బై L² టేప్ తీసుకొస్తున్నాను అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటది, A ప్లస్ డెల్టా ఏ ఉంది, అది రాశాను. నెక్స్ట్ టర్మ్ L-A మైనస్ డెల్టా ఏ హోల్² కంటే A-B² రాస్తానని చెప్పాను కదా. A² ప్లస్ B² మైనస్ 2AB. ఓకేనా.
ఇదే నా ఈక్వేషన్. హియర్ డెల్టా ఏ స్మాల్, జస్ట్ స్మాల్ పార్ట్గా నేను అజ్యూమ్ చేసుకున్నాను. అప్పుడు డెల్టా ఏ స్క్వేర్ ఈజ్ వెరీ స్మాల్ కదా. నేను డెల్టా ఏని ఒక స్మాల్ పార్ట్గా తీసుకుంటున్నానమ్మా. డెల్టా ఏ స్క్వేర్ అనేది వెరీ స్మాల్గా ఉంటుంది. సో ఇట్ ఈజ్ నెగ్లెక్టెడ్. దాన్ని నెగ్లెక్ట్ చేసినాను. అంటే డెల్టా ఏ టర్మ్గా సమ్ డిస్టెన్స్గా నేను తీసుకున్నాను. మళ్ళీ దాని నుంచి వచ్చిన స్క్వేర్ టర్మ్ ఏంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.01గా తీసుకున్నాను అనమాట. ఈ డెల్టా ఏ వాల్యూ తీసుకుంటున్నాను. అదే స్మాల్ పార్ట్ దాని ఇంకా అప్పుడు 0.001 అవుతుంది. సో ఆ టర్మ్ నేను నెగ్లెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -W a ఇంటూ L మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై L స్క్వేర్ ప్లస్ W బై L స్క్వేర్. ఓకేనా? W బై L స్క్వేర్ కామన్ తీస్తే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఏ ప్లస్ డెల్టా ఏ ఉంది కదమ్మా, ఈ ఏ టర్మ్ని ఈ ఈక్వేషన్తో నేను మల్టిప్లై చేస్తున్నాను. ఏ ప్లస్ డెల్టా ఏ ఉంది కదా, నేను ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ డెల్టా ఏ స్క్వేర్ అన్నాను. అప్పుడు ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాను కాబట్టి అది రాయట్లేదు. తర్వాత ఏమవుతుంది? -2a ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ డెల్టా ఏ వస్తుంది. తర్వాత ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తాను అంటే డెల్టా ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? డెల్టా ఏ ఇంటూ డెల్టా ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ అవుతుంది కదా. డెల్టా ఏ స్క్వేరే నెగ్లెక్ట్ చేస్తున్నాను. డెల్టా ఏ క్యూబ్ కూడా ఏమవుతుంది? నెగ్లెక్టెడ్గా. ఓకేనా? డెల్టా ఏ క్యూబ్ కూడా నెగ్లెక్టెడ్, ఈజ్ వెరీ స్మాల్. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ ఏ ప్లస్ డెల్టా ఏ ఈ టర్మ్ ఉంది. ఈ టర్మ్ నేను ఫస్ట్ ఈ టర్మ్ ఇటు పక్కన ఉన్న టర్మ్ నేను ఏతో ముందు మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? సిఏ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అయింది. తర్వాత రాస్తాను ఉండండి. ప్లస్ ఏ ఇంటూ డెల్టా ఏ హోల్ స్క్వేర్ -2a ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ డెల్టా ఏ. తర్వాత డెల్టా ఏతో మల్టిప్లై చేస్తున్నాను. ప్లస్ డెల్టా ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఏ హోల్ క్యూబ్ -2 డెల్టా ఏ, ఇది ఇంటూ డెల్టా ఏ స్క్వేర్ కదా, ఇంటూ ఎల్ మైనస్ ఏ. ఓకేనా? సో ఈ టర్మ్లో నేను డెల్టా ఏ స్క్వేర్ టర్మ్ నెగ్లెక్ట్ మిగతా టర్మ్స్ రాస్తున్నాను చూడండి. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు -W ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ W బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాను, లేదు. తర్వాత మిగతా ఏముంది? 2a ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ డెల్టా ఏ ఉంది. తర్వాత ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాను. మిగతాది ఏముందమ్మా? ప్లస్ ఇది ఈ టర్మ్ ఉంది కదా, ఇది నెగ్లెక్ట్ చేశాను, ఇది నెగ్లెక్ట్ చేశాను. ప్లస్ డెల్టా ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. మిగతా టర్మ్స్ అని నెగ్లెక్ట్ చేశాను. ఓకేనా? మిగతా అన్ని క్యూబ్ నెగ్లెక్ట్ చేశాను, స్క్వేర్ నెగ్లెక్ట్ చేశాను. మిగతా టర్మ్స్ ఇవే కదా. ఓకేనా? సో మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -WA ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ W బై ఎల్ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు నేను ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్గా రాస్తున్నాను. ఓకేనా? నేను ఈ టర్మ్ని హియర్ ఈ టర్మ్లో నేను డెల్టా ఏ కామన్ తీస్తున్నాను అనమాట. సో డెల్టా ఏ కామన్ తీస్తే ఏమవుతుంది? -2al ఉంటుంది. -2al మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 2a స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్లో డెల్టా ఏ కామన్ తీసానమ్మా. డెల్టా ఏ కామన్ తీస్తే -2al మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a స్క్వేర్. ఇదేముంది? ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో నేను దీన్ని
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab రాసుకుంటున్నాను. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2al రాస్తున్నాను. సో మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ని సేమ్ అదే రాశాను. అప్పుడేమో ఇది ఎల్ఏ కదమ్మా, ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు డెల్టా ఏ ఇంత ఆ టర్మ్ని రాస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ఏమవుతుంది, 3a స్క్వేర్ మైనస్ 2al మైనస్ 4al. ఇప్పుడు నేను దీన్ని ఎల్ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ 4alగా రాస్తున్నాను. ఓకేనా? హ్యావ్ యూ అండర్స్టాండ్? జస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇది నెగ్లెక్ట్ చేశాను కదా, తర్వాత ఇక్కడ డెల్టా ఏ ఉంది, ఇక్కడ డెల్టా ఏ ఉందమ్మా, ప్లస్ డెల్టా ఏ కామన్ తీసాను, మైనస్ 2a ఇంటూ ఎల్ రాశాను, ఏ 2a ఇంటూ ఏ స్క్వేర్ అయింది అది రాశాను. తర్వాత ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది స్క్వేర్ చేశాను, ఫార్ములా అప్లై చేశాను. తర్వాత ఈ మొత్తాన్ని యాడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటమ్మా, మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేరు. ఇప్పుడు దీంట్లో ప్లస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ హోల్ స్క్వేరు. ఇంకేముంది, ఇంకేం మిగిలింది? నేను ఇక్కడ చూడండి అమ్మా, నేను ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ 4al టర్మ్ నేను ఇలా రాస్తున్నాను. ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ 3aగా రాస్తున్నాను. చూడండి, సిన్స్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను. ఎల్ మైనస్ ఏ కామన్ టర్మ్ రావటానికి నేను అలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు అది చేస్తే అదే వస్తుంది చూడండి. ఎల్ మైనస్ ఏ మైనస్ ఎల్ మైనస్ 3a చేస్తే ఏమవుతుంది, ఎల్ స్క్వేర్ మైనస్ 3al మైనస్ ఏఎల్ ప్లస్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్. సో ఎల్ స్క్వేర్ మైనస్ 4al ప్లస్ 3a స్క్వేర్. అదే కదా, అర్థమవుతుందా? ఈ టర్మ్ ఎల్ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ 4al టర్మ్ నేను ఇలా రాశాను అనమాట. ఓకేనా? వై? బికాస్ కామన్ టర్మ్స్ రావటం కోసం నేను ఇలా చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ ఇది ప్లస్ ఏమవుతుంది, ఇది క్యాన్సిల్స్. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏంటమ్మా, రిమైనింగ్ టర్మ్ ఏంటి చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ 3a. ఓకేనా? అర్థమవుతుందా? సో నేను ఇక్కడ దీన్ని మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ డెల్టా ఏ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ 3a. ఓకే, హియర్ మొమెంట్ అదే కపుల్ అనమాట. మొమెంట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ. సో డెల్టా ఏ ఈక్వల్ టు ఎమ్ అనమాట. మొమెంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ. మొమెంట్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఏ అంటే ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఏ. కపుల్ ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. సో ఈ టర్మ్ నేను ఈ ప్లేస్లో మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ 3aగా రాస్తున్నాను. సో ఫిక్స్డ్ అండ్ మొమెంట్ అట్ ఏ కపుల్ అనేది విత్ సమ్ ఎసెంట్రిసిటీతో యాక్ట్ అయినప్పుడు దిస్ ఈజ్ ద ఇలా విత్ ఎసెంట్రిసిటీతో ఉన్నప్పుడు డెరైవ్ చేస్తుంది మనకి. ఫిక్స్డ్ అండ్ మొమెంట్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఎమ్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ 3a. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా చూడాలి. ఇదో ఫిక్స్డ్ బీము, దాని యొక్క ఎండ్ మొమెంట్స్ ఎలా వస్తాయి, హాగింగే కదా, మైనస్ మైనస్. బట్ హాగింగ్ అనుకుని చేసాము, మనకు వచ్చిన వాల్యూ మొమెంట్ అట్ ఏ ఎలా వచ్చింది, పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో అంటే ఏంటది, ఇక్కడ
పాజిటివ్ అంటే క్లాక్ వైజ్గా మార్చుకోవాలి. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే కపుల్ అనేది క్లాక్ వైజ్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చిన ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇది నేను మొమెంట్ అట్ బి కూడా సాల్వ్ చేస్తుందో చెప్తాను అనమాట. మొమెంట్ అట్ బి కూడా సేమ్ అమ్మ. ఇప్పుడు మొమెంట్ అట్ ఏ మీకు ఎలా వచ్చింది, మైనస్ ఇది ఎలా చేస్తారు? మొమెంట్ అట్ బి ఫార్ములా ఏంటి? a²b/l² ప్లస్ a²b/l². సేమ్ సైన్స్ కూడా మైనస్ WA²b/l² ప్లస్ WA²b/l². నౌ ఐ విల్ సాల్వ్. సి మైనస్ WA²b/l² ప్లస్ WA²b/l². జస్ట్ ఏ టర్మ్స్ ఒకటే మారుతాయి అనమాట. మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమి ఇక్కడ ఏమవుతుందనమాట, ఈ లోడ్ కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుంది, రైట్? సారీ, మొమెంట్ అట్ బి దగ్గర కదా క్యాలిక్యులేట్ చేస్తుంది. మొమెంట్ అట్ బి దగ్గర ఫస్ట్ డౌన్వర్డ్ లోడ్ ఎంత, దాని యొక్క డిస్టెన్స్ ఎంత? A+Δa. అవునా? సారీ, ఇప్పుడు మనం మొమెంట్ అట్ బి దగ్గర చేస్తున్నాం అనమాట. సో మొమెంట్ అట్ బి దగ్గర చేసినా కూడా సేమ్ ఇదే ఫార్ములా, బట్ ఏమవుతుంది ఇక్కడ ఏంటి ఫార్ములా? a²b/l² కదా. ఇప్పుడు జస్ట్ మారుతుంది అనమాట. చూడండి, a² × l - a/l² ప్లస్ W × a² ఉంది, అక్కడేమో a ఉంది, మిగతా ఫార్ములా అంతా సేమే /l². అవునా? దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ WA² × l - a/l². ఇప్పుడు ఈ టర్మ్ని ఇక్కడ a+b² ఫార్ములా ఉంది కదా, ఇందాకేమో ఇది అలా చేసాము. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఇది a+b² ఫార్ములా ఉంది కాబట్టి నేను ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకేనా? ఇప్పుడు మిగతాది ఏంటదమ్మా? ఇంటూ l - a మైనస్ Δa. ఓకేనా? సో ఇప్పుడు నేను మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ WA² ఇంటూ l - a డివైడెడ్ బై l² ప్లస్, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ l² ఉంది కదమ్మా, అది ఇక్కడ రాశాను, W/l². ఇప్పుడు ఈ టర్మ్ని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఈ టర్మ్ నేను ఐ మల్టిప్లైయింగ్ విత్ దిస్ ఈ టర్మ్, అంటే a²l ఫస్ట్ ఎల్తో మల్టిప్లై చేస్తున్నాను అనమాట, ప్లస్ Δa² × l ప్లస్ 2al × Δa. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేశాను, అయిపోయింది. నెక్స్ట్ అదే సారీ, ఫస్ట్ ఎల్తో మల్టిప్లై చేశాను ఈ టర్మ్ మొత్తాన్ని ఎల్తో. తర్వాత ఏంటది? ఏతో మల్టిప్లై చేస్తే మైనస్ a³ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a × Δa² మైనస్ 2a² Δa. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ Δaతో మల్టిప్లై చేస్తాం, మైనస్ a² Δa మైనస్ Δa³ మైనస్ 2a Δa². ఈ టర్మ్ అనమాట. సేమ్ కాన్సెప్ట్, Δa ఈజ్ స్మాల్, Delta A is very small, so neglected. Delta A³ is very small, so neglected. ఓకేనా? అంటే ఇంక రిమైనింగ్ టర్మ్స్ ఏమేమి ఉంటాయమ్మా? MB ఈజ్ ఈక్వల్ టు మైనస్ WA² × l - a/l² ప్లస్ W/l² రిమైనింగ్ టర్మ్స్ చూడండి, a²l. ఇప్పుడు ఏమన్నాను? a² టర్మ్ లేదు, ఇంకా మిగతాది ఏంటది? 2al Δa. ఇంకా మిగతాది ఏంటది? మైనస్ a³ ఇది నెగ్లెక్టెడ్, మైనస్ 2a² Δa మైనస్ a² Δa. ఇది క్యూబ్ నెగ్లెక్టెడ్, ఇక్కడ స్క్వేర్ కూడా నెగ్లెక్టెడ్. ఇదే కదమ్మా మన రిమైనింగ్ టర్మ్, రైట్? నౌ జస్ట్ మల్టిప్లై ఈ W/l²ని మొత్తాంతో మల్టిప్లై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా అంతే, మైనస్ WA²l/l². ఇక్కడ ఏముంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో ఇప్పుడు రాసి మీకు అర్థమవుతుంది చూడండి, ఇదే సమ్ మిస్టేక్ అమ్మా. మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు
మైనస్ డబ్ల్యూఏ స్క్వేర్ ఎల్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఏ క్యూబ్ బై ఎల్ స్క్వేర్. ఇది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, డబ్ల్యూఏ స్క్వేర్ ఇంటూ ఏ ఉంటుంది ఏమవుతుంది, డబ్ల్యూఏ క్యూబ్ అవుతుంది. అదే చేశాను. ఇప్పుడు ప్లస్ ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఎల్ అంటే ఏమవుతుంది, డబ్ల్యూఏ స్క్వేర్ ఎల్ బై డబ్ల్యూఏ స్క్వేర్ ఎల్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ 2 డబ్ల్యూఏ డెల్టా ఏ ఎల్ బై ఎల్ స్క్వేర్ మైనస్ డబ్ల్యూఏ క్యూబ్ బై ఎల్ స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ డబ్ల్యూ డెల్టా ఏ బై ఎల్ స్క్వేర్ మైనస్ డబ్ల్యూఏ స్క్వేర్ డెల్టా ఏ బై ఎల్ స్క్వేర్. ఈ టర్మ్ మీకు అర్థమైందమ్మా? ఇది చూడండి, డబ్ల్యూఏ స్క్వేర్. ఇప్పుడు దీన్ని డబ్ల్యూఏ బై ఎల్ స్క్వేర్ని ఏ స్క్వేర్తో చేశాను అనుకోండి, ఏమవుతుంది, డబ్ల్యూఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. తర్వాత ఇప్పుడు ఏంటది, 2AL డెల్టా ఏ, డబ్ల్యూతో బై ఎల్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే 2AW డెల్టా ఏ బై ఎల్ స్క్వేర్. తర్వాత మైనస్ ఏ క్యూబ్ ఉంది, మైనస్ డబ్ల్యూఏ క్యూబ్ బై ఎల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ 2a స్క్వేర్ డబ్ల్యూ బై ఎల్, ఇక్కడ డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్ అవుతుంది, ఇక్కడ డబ్ల్యూ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్ అవుతుంది, రైట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సి హియర్ ప్లస్ ఇది మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, అవునా? ఇంక రిమైనింగ్ టర్మ్ ఏంటమ్మా, డబ్ల్యూ మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మే కదా, 2WA ఇంటూ డెల్టా ఏ ఇంటూ ఎల్ బై ఎల్ స్క్వేర్ మైనస్ ఈ రెండు సేమే కదా, చూడండి, డబ్ల్యూఏ స్క్వేర్ డెల్టా ఏ. సో నేను దీన్ని మైనస్ 3WA స్క్వేర్ డెల్టా ఏ బై ఎల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. మనకేం తెలుసు, moment m is equal to couple moment is equal to W డెల్టా ఏ అని తెలుసు, ఓకేనా? W డెల్టా ఏ అని తెలుసు, రైట్? ఇక్కడ రాస్తున్నాను m is equal to W డెల్టా ఏ. సో అప్పుడు ఏమవుతుంది, మొమెంట్ అట్ B is equal to WA అంటే ఏమవుతుందంటే చూడండి, 2MAL బై ఎల్ స్క్వేర్ మైనస్ 3MA స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. అర్థమవుతుందా? చూడండి అమ్మ, ఈ మిగతా ఈ డబ్ల్యూ డెల్టా ఏ ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో ఏది కామన్, ఎంఏ కామన్గా ఉంది కదా, అవునా? సో ఎంఏ బై ఎల్ స్క్వేర్ కామన్గా తీస్తే రిమైనింగ్ టర్మ్ ఏంటది, 2L మైనస్ 3A. ఓకేనా? దిస్ ఈజ్ మై ఈక్వేషన్. సో ఇక్కడ మీకు ఏం తెలియాలనంటే, మొమెంట్ అట్ ఏ ఫార్ములా ఇది, మొమెంట్ అట్ బి ఫార్ములా ఇది అనమాట. సో ఓకేనా, దిస్ ఈజ్ మై డెరివేషన్ ఫర్ ద ఫిక్స్డ్ బీమ్ సబ్జెక్టెడ్ టు కపుల్ అప్లైడ్ ఎసెంట్రికలీ ఆన్ ద స్పాన్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు ఎంఏ వాల్యూ అండ్ ఎంబీ వాల్యూ అనేది పాజిటివ్గానే వచ్చాయి. సో కపుల్ యాక్ట్ అవుతున్నప్పుడు, కపుల్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతే వాటి నుంచి వచ్చిన మొమెంట్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందమ్మా, సో అక్కడి నుంచి వచ్చిన మొమెంట్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతాయి. మీరు ప్రాబ్లమ్ సాల్వ్లో చూసుకోండి అనమాట, ఈ ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు ఇదే. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మీకు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, మొమెంట్ అట్ ఏ ఫార్ములా ఏంటది, m/l² ఇంటూ L - A ఇంటూ L - 3A. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఫార్ములా వచ్చేసరికి దీన్ని బి ప్లేస్లో మెన్షన్ చేస్తారనమాట. ఇప్పుడు ఓవరాల్ లెంత్ వచ్చేసరికి ఏంటది, ఎల్, ఇది ఏ అన్నాను, L - A అని వాళ్ళు అజ్యూమ్ చేసుకోవచ్చు బి అని.
ఓకేనా, బి ఇంటూ ఎల్ మైనస్ 3a. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా వచ్చేసరికి ఎల్ మైనస్ ఏ ఇంటూ 3a మైనస్ ఎల్గా కూడా రాసుకోవచ్చు. ఏ సందర్భంలో అంటే ఇప్పుడు మీకు సమ్ లోడ్ అనేది మూమెంట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ 4 ఉంది అజ్యూమ్ చేసుకోండి. ఈ ఏ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మూమెంట్ వచ్చేసరికి ఎంతో కొంత 20 యాక్ట్ అవుతుంది, 2 డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా, 2 డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేస్తే ఏమవుతుంది, 20/6² ఇంటూ ఎల్ మైనస్ ఏ. అంటే ఎల్ మైనస్ ఏ అంటే ఏంటి, 6 - 4 ఇంటూ 6 మైనస్ ఎల్ ఎంత 6 కదా, సారీ ఇక్కడ 4 అనుకోండి అమ్మా. 2 స్పాన్ సెంటర్లో యాక్ట్ అవుతుంది కానీ సమ్ డిస్టెన్స్ లేకపోతే ఇక్కడ 4, 2 అని కానీ అలా యాక్ట్ అవుతుంది అనుకోండి. 4 ఇక్కడ 4, 2 తీసుకోండి, 4, 2 తీసుకోండి అనమాట. సో ఎల్ మైనస్ ఏ ఎంత 4, 6 - 3 ఇంటూ 4 ఎంత -12 అయింది. అప్పుడు ఇక్కడ వాల్యూ వచ్చేసరికి దేంతో వస్తుంది అనమాట, నెగిటివ్లో వస్తుంది. ఇలా రాకూడదు అనమాట. ఓకేనా, సో మనకి ఇచ్చిన స్పాన్ ఎప్పుడు ఇక్కడ మన మొమెంట్ వచ్చేసరికి పాజిటివ్గానే ఉండాలి. సో అంటే మనకి ఇచ్చిన స్పాన్ లెంత్ని బట్టి మన ఫార్ములాని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎల్ మైనస్ ఏ అంటే ఎల్ మైనస్ 3a, యాక్చువల్ ఫార్ములా ఇది అనమాట. m/l² ఎల్ మైనస్ ఏ అంటే ఎల్ మైనస్ 3a. ఇలా సాల్వ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఏంటవుతుందంటే కపుల్ అనేది నెగిటివ్ అవుతుంది, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఇక్కడ కప్పులే నెగిటివ్ వచ్చింది, మళ్ళీ డైరెక్షన్ సైన్ కూడా మార్చుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ కన్ఫ్యూజ్. ఎప్పుడైనా కన్ఫామ్గా కపుల్ క్లాక్ వైజ్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతాయి. యాంటీ క్లాక్ వైజ్ అయితే దాని ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ కూడా యాంటీ క్లాక్ వైజ్గానే యాక్ట్ అవుతాయి. డెరివేషన్లో మనం ఫస్ట్ మామూలు నార్మల్ సైన్ కన్వెన్షన్స్ తీసుకొని సాల్వ్ చేసాము. నార్మల్గానే సైన్ కన్వెన్షన్ తీసుకొని సాల్వ్ చేసినప్పుడు మనకి ఎంఏ వాల్యూ ఎంబీ వాల్యూ పాజిటివ్గా వచ్చాయి. సో నేను ఇక్కడ దీన్ని సైన్ కన్వెన్షన్స్ మార్చుకున్నాను అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లంలో మీకు ఇలా ఇక్కడ ఈ వాల్యూ మీకు మైనస్లో వస్తే అప్పుడు 3a - lగా మార్చుకోండి. ఓకేనా, యాక్చువల్ ఫార్ములా వచ్చేసరికి దిస్ ఈజ్ మై ఎంఏ వాల్యూ అండ్ దిస్ ఈజ్ మై ఎంబీ వాల్యూ. ఇక్కడ రాసిన చూడండి ఎంఏ ఫార్ములా. వాట్ ఈజ్ ఎంఏ ఫార్ములా, m/l² ఇంటూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ 3a. ఓకేనా, మూమెంట్ అట్ బి ఫార్ములా ma/l² ఇంటూ 2l minus 3a. These are the most important formulas when couple is acting with some eccentricity. Okay na? Okay. This is also one of the most important derivation ma. Please like, share and subscribe my channel. Thank you so much.